హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పొట్లకాయ శనగపప్పు కూర ఎలా చేయాలో చూద్దాం. ఈ పొట్లకాయలు తీసుకొని పీల్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుందాం. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని కలుపుకొని కొద్దిగా పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని మళ్ళా కలుపుకుందాం. పసుపు ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని వేసుకుందాం. ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా కలుపుకొని మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడకనిద్దాం. 10 నిమిషాల తర్వాత మూత తీస్తే కూర అంతా ఉడికి మగ్గిపోయింది. దీంట్లో కొద్దిగా ఉప్పు, 1.5 స్పూన్ కారం చూసుకొని వేసుకోండి. మీకు సరిపోయేంత 1 స్పూను 1.5 స్పూన్ అయినా వేసుకోండి. మళ్ళీ మొత్తం కలిసే విధంగా కలుపుకుందాం. కలుపుకొని 10 నిమిషాలు మరలా ఉడకనిద్దాం. నానబెట్టుకొని ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని కూరలో వేసి కలుపుకుందాం. కారం కూడా మగ్గిన తర్వాత శనగపప్పుని వేసి కలుపుకుందాం. శనగపప్పు కూడా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకుందాం. మూత తీసి చూద్దాం. కూర అంతా ఉడికిపోయింది, అయిపోయిందండి కూర అంతా. లాస్ట్కు 1 స్పూను నెయ్యి వేసుకొని కలుపుకుందాం. నెయ్యి వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. నెయ్యి వేసుకొని మరలా కలుపుకొని అంతేనండి, శనగపప్పు పొట్లకాయ కూర రెడీ అయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ పొట్లకాయ కూరను మీరు కూడా ట్రై చేయండి. పొట్లకాయ కూర చాలా ఆరోగ్యానికి మంచిదండి. చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. విటమిన్ A, B, C పుష్కలంగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.